అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అవనిగడ్డ నియోజకవర్గ ఇక్కడ కోరుకున్న వాళ్ళు మా వ్యాపారాలు మొదలుగా ఉన్నారు. కానీ ఆర్కే గారు కోరుకోలేదు. కానీ ఆయన చేసిన సేవలకి టికెట్ ఇవ్వలేకపోయిన బాధ మాత్రం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఒక అపూర్వమైన సభ జనసేన ఆవిర్భావ సభ జరిగినప్పుడు ఆయన నిర్వహణ చేసినప్పుడు ఆయన మొట్టమొదటి ప్రయత్నం చేసి ప్రారంభిస్తుంది. అయితే ఇక్కడ మన పొత్తులు ఏమైందంటే బందరు పెడమ రెండు కోరుకున్నప్పుడు ఇప్పుడు జనసేన బీసీకి ఇచ్చి గవర్నమెంట్ ఒకటే మిగిలిన పరిస్థితులు వచ్చినప్పుడు రామకృష్ణ గారి పేరు కూడా పరిశ్రమలో తీసుకోవడం జరిగింది. అక్కడ ఆ రోజున 3 పేర్లతో పెట్టినట్టు కూడా వాళ్ళ పేరు వచ్చింది. అయితే నా సంతోషం అంటే ఎవరైనా కోరుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం రావటం, కానీ రాని వాళ్ళు హుందాతనంగా వ్యవహరించేది మాత్రం మా ఆర్కే గారు మా పాపరాలు. ఎందుకు మా తిట్ల ఇద్దరు మిగతా వాళ్ళందరూ మాకు ఏదో అంటగట్టిన వ్యవహారం ఉంది కానీ నాకు తెలుసుకుంటారు. మా పాపరాలు గారు మాట్లాడుతుంది, మీరు మాట్లాడుతుంది. అంటే అది ఆ ఉన్నతనం రాజకీయాలు ఉంటారు. నిజంగా ఏమంటే జనసేనకి కొత్తగా వచ్చిన వాళ్ళు, కానీ జనసేన పుట్టిన నాటి నుంచి కూడా పార్టీ పోషణలో ప్రధానమైన పాత్ర వహించింది మాత్రం రామకృష్ణ గారు. నేను ముందు వచ్చాను, నాకు తెలుసు. వరాహాయత తగ్గించి అంత పూర్వం కార్యక్రమం కానీ అందులో పవన్ కళ్యాణ్ గారి ఇటీవల కాలంలో వచ్చేడు బందర్లో వారింట్లో ఉన్నారు. అంటే వారు అత్యంత సన్నిహితులు. అయితే అంత సన్నిహితులకు కూడా ఆయన టికెట్ కేటాయించడానికి పరిస్థితి వచ్చింది. అలాగే నాగబాబు గారు అనకాపల్లి నిలబడదాం అనుకుంటే అది బీజేపీకి ఇచ్చేవాడి ఆయన కూడా నిలబెట్టడానికి పరిస్థితి. అంటే తన సన్నిహితుల్ని, తనకి కావాల్సిన వాళ్ళని, పార్టీ కోసం ఎంతో వ్యయ ప్రయాసాలు పొందిన వాళ్ళని కూడా పెట్టలేని పరిస్థితి ఈ కూటమిలో ఎంపికలు రావడం జరిగింది. దానివల్ల ఆయనకి టికెట్లు లభించలేదు తప్ప ఆయన శక్తి సామర్థ్యాలు కానీ పార్టీ పట్ల ఆయనకున్న అంకిత భావం కానీ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ తెలుసు. అంటే రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఎట్లా వస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నత స్థితిలో బండి రామకృష్ణ గారు ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆయనకే కొత్త ఇస్తారు కృష్ణా జిల్లాలో.